ప్రభుని యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో టుడే డివోషన్కు స్వాగతం పలుకుతూ ఉన్నాను. ఈరోజు వాక్య భాగం చదువుకుందాం. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం వినండి. మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రమును ఉండదు. ప్రియులారా, చదవబడిన ఈ యొక్క వాక్యము ఒక స్త్రీ ఇస్తున్న సాక్ష్యం. ఏమని చెప్తుంది? మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషునికైనను ధైర్యం ఏమాత్రమును ఉండదు. ఇది ఒక స్త్రీ ఇస్తున్న సాక్ష్యం. ఎవరా స్త్రీ? ఆ స్త్రీ ఎక్కడ ఉంది? ఆమె జీవన విధానం ఎలా ఉంది అని చూస్తే యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము మీ దగ్గర ఉంటే, బైబిల్ ఉంటే చదవండి. ఈ స్త్రీ ఎవరో మీకు తెలియపరచబడుతుంది. అంతెందుకు, ఆ స్త్రీ ఎవరో కాదు, రహాబు జీవితము ఎవరికి ఇష్టం లేని జీవితం. ఈమె జీవితము ఎండమావు లాంటిది, ఎండిపోయిన ఎడారి లాంటిది. జీవితంలో సంతోషం, ఆనందం, నెమ్మది, ప్రశాంతత లేని అయోమయ జీవితం జీవిస్తూ ఉన్న స్త్రీ. ఒక మాటలో చెప్పాలంటే రహాబు పాపాత్మురాలైన స్త్రీ అని చెప్పవచ్చు. కానీ ఈమె విశ్వాసం ఎంత గొప్పదంటే ఎంతో బలమైన విశ్వాసాన్ని పొందుకుంది. ఈ విషయము యెహోషువ గ్రంథము 2వ అధ్యాయంలో మనం చూస్తాం. యెహోషువ యోర్దాను అవతల వైపులో ఉన్న యెరికో పట్టణాన్ని రహస్యంగా చూడడానికి పంపించిన వారిలో ఈ యొక్క స్త్రీ గురించి వారు సాక్ష్యం ఇచ్చారు. యెహోషువ పంపించిన వ్యక్తులకు రహాబు యెరికో పట్టణంలో ఆశ్రయం ఇచ్చింది. యెరికో రాజు చేతిలో పడకుండా తన ఇంటి మిద్దె మీద దాచి వారి ప్రాణాలను కాపాడింది. అలా దాచడము, అలా వారిని కాపాడము, అలా భద్రపరచడం అనేది ఎంతో ప్రమాదకరమైనది, ఎంతో అపాయకరమైనది. ఎంత పెద్ద ప్రమాదం ఉన్నా, ఎంత పెద్ద అపాయం ఉన్నా, ఆ అపాయము ప్రమాదమని తెలిసినా రహాబు యెహోషువ పంపించిన వ్యక్తులను ఈ రహాబు భద్రము చేసింది, కాపాడింది. ఎందుకు కాపాడిందంటే ఈ రహాబు ఇశ్రాయేలుల గురించి విన్నది, ఇశ్రాయేలు దేవుని గురించి విన్నది. విన్న దానిని విశ్వసించింది, నమ్మింది. ఏమని చెప్తుందంటే ఇశ్రాయేలుల దేవుడే నిజమైన దేవుడని, తన పాప జీవితాన్ని క్షమించగలిగే గొప్ప దేవుడని, రక్షకుడని హృదయపూర్వకంగా విశ్వసించిన, నమ్మిన స్త్రీ ఈ రహాబు ఇచ్చిన సాక్ష్యమే యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 10-11 వచనాలు. ఆమె నమ్మకము, విశ్వాసము, ఆమె చేసిన క్రియ ఆమెను రక్షించడం కాదు, ఆమె కుటుంబాన్ని రక్షించగలిగింది. ఎంత గొప్ప అద్భుతం ప్రియులరా! ఇశ్రాయేలీయులు యెరికో పట్టణాన్ని స్వాధీనము చేసుకుంటున్న సమయంలో ఈ రహాబు తప్పించబడింది, కాపాడబడింది. దేవుని తీర్పు నుండి రక్షణలోనికి రాగలిగింది. ఆమె కుటుంబం అంతా కూడా రక్షింపబడింది. ప్రియులారా, ఎంత గొప్ప అద్భుతం ఇది! ఒక పాపాత్మురాలు స్త్రీ తన పాప జీవితాన్ని నిజమైన దేవుని తెలుసుకొని విడిచిపెట్టింది, రక్షణ పొందింది, మారు మనసు పొందింది, నూతన జీవితం పొందింది, దేవుని కుమార్తె అయింది. మన పాప జీవితం మనలను ఎప్పుడు కూడా వేధిస్తూ ఉంటుంది, భయాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఏ పాపంలో మనం జీవిస్తున్నామో మనకు తెలుసు, దేవునికి తెలుసు. ఆ పాపాన్ని విడిచిపెట్టి ఒప్పుకొని దేవుని దగ్గర క్షమాపణ అడిగినప్పుడు మారు మనసు, నూతన జీవితము, పవిత్రమైన జీవితము, దేవుని జీవితము జీవించగలిగి ఆనందాన్ని, సంతోషాన్ని మనం పొందుకోగలం.
అలాంటి గొప్ప ఆనందము, సంతోషము మీరు కూడా పొందాలని ఆశిస్తున్నారా? ఇదిగో ఈ దేవుడే నిజమైన దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనల్ని పుట్టించెను, ఆయనే మనల్ని రక్షించెను, ఆయనే మొదటివాడు, కడపటివాడు, అల్ఫా ఓమేగా. ఆయనే సమస్తానికి ఆధారభూతుడు. అలాంటి గొప్ప దేవుని వాక్యం వింటున్న మీరు ధన్యులు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగలిగిన తండ్రి, మహోన్నతునటి మా ప్రభువా, మీరిచ్చిన శ్రేష్టమైన తలంపుల కొరకై మీకు వందనాలు. రాహాబు తన పాప జీవితాన్ని, ఆయన పనికిరాని తన ప్రవర్తనను ఒప్పుకుంది, విడిచిపెట్టుకుంది. మిమ్మల్ని దేవునిగా తెలుసుకొని మీ యందు శ్వాసం ఉంచడం ద్వారా రక్షణ పొందింది, మారు మనసు పొందింది, నూతన జీవితం పొందింది. అంత మాత్రమే కాదు, మీరిచ్చే పరలోకపు దివ్యమైనటి గొప్ప ఆనందాన్ని, సంతోషాన్ని సొంతం చేసుకోగలిగింది నాయన. అవును ప్రభువా, మిమ్మల్ని నమ్మినప్పుడే మేము ఏమై ఉన్నామో మాకు తెలుస్తుంది. కనుక ఈ సమయమందు మీ వాక్యం వింటున్న మా పిల్లలను పేరు పేరున దీవించుమని యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.